తూర్పుగోదావరి జిల్లా కడియపులంక కొత్త సంవత్సరంలో కలర్ఫుల్ గా కనిపిస్తోంది. కొత్త పూల మొక్కలతో సరికొత్తగా వెలిగిపోతోంది. కడియపులంకలోని ఏ నర్సరీకి వెళ్లినా రంగురంగుల మొక్కలు వెల్కమ్ చెప్తున్నాయి. 3 నెలల పాటు సీజన్ కావడంతో పలు రాష్ట్రాల నుంచి మొక్కలు పెద్ద ఎత్తున దిగుమతవుతున్నాయి. కడియపులంకలోని కొత్త సంవత్సరానికి దిగుమతైన పూల మొక్కలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. అయితే నూతన సంవత్సరం వేళ ఇక్కడ కడియం నర్సరీలో పెద్ద ఎత్తున మొక్కలు కనువిందు చేస్తున్నాయి. నూతన సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 30 నుంచి 50 రకాల కొత్త మొక్కలు ఇప్పుడు ఏదైతే ఈ పూల వృక్షాల ప్రియులకు పరిచయం చేస్తున్నారు కడియం నర్సరీ రైతులు. ప్రస్తుతం మనం పల్లా వెంకన్న నర్సరీలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కొత్త మొక్కలు ఎక్కడికెక్కడ దర్శనమిస్తున్నాయి, కనువిందు చేస్తూ ఉన్నాయి. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర వేళ కొత్త మొక్కలు ఎంత ఆహ్లాదకరంగా నూతన సంవత్సర వేళ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి కొత్త మొక్కలని కొత్త కలర్స్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం కడియం నర్సరీకి సంబంధించి పల్లా వెంకన్న నర్సరీతో పాటు అనేక నర్సరీలు ఉన్నప్పటికీ ఇక్కడ పల్లా వెంకన్న నర్సరీకి సంబంధించి అనేక కొత్త రకాలైనటువంటి మొక్కల్ని వీళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి అంటే ఇటు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ హైవేకి సంబంధించినటువంటి పక్కనే లోపల ఉన్నటువంటి ఈ నర్సరీకి సంబంధించి నూతన సంవత్సరం వేళ ఎవరైనా మొక్కలు తీసుకోవాలన్నా సరే ఇక్కడికి వచ్చి చాలామంది తీసుకుంటూ ఉంటారు. అంటే నూతన సంవత్సరం వేళ స్వాగతం పలుకుతూ నూతన సంవత్సరంలో కొత్త మొక్కలు ఆస్వాదిస్తూ ఉంటాయి. రసూల్తో కలిసి సత్య టీవీ 9 కడియం నర్సరీ.